ప్రారంభోత్సవ సందర్భాన ఈ యొక్క కార్యక్రమానికి ఒక సాధారణమైనటువంటి వ్యక్తినైన నన్ను పెద్దల సమక్షంలో అందరూ కూడా రాజకీయాల్లో 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మల్లాది కృష్ణారావు అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 3 నిమిషాలు మాట్లాడి 3 పాయింట్లు మాట్లాడి నేను ముగిస్తాను. ప్రజాస్వామ్యం అంటే మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్ని ప్రజల కోసం, ప్రజల వలన ప్రజల మనసును ఎరిగి తెలుసుకొని రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో, పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని కులాల వారిని కూడా కలిసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అన్నిటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈరోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడని అంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఈ వర్తమాన రాజకీయాల్లో మీ అందరికీ కూడా తెలుసు, అంటే అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. అది మీ అందరికీ, మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జరుగుతున్న రాజకీయాలు అధికారం రాగానే ప్రతిపక్షాలలో గొంతు నొక్కడం, ప్రతిపక్షాల నాయకుల్ని ఒక శత్రువులుగా చూడడం ఒక ఆనవాయితీగా మారింది. అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవి ఎప్పుడు మొదలు ప్రారంభించబడ్డాయో నాకు తెలియదు, కానీ ఇది మంచి ప్రెసిడెంట్ కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిపక్షం అనంటే అంశాల వారీగా ఇష్యూస్ మీద అధికార పక్షాన్ని విమర్శిస్తుందే కానీ శత్రువుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని పరిగణించకూడదు ప్రజాస్వామ్యంలో అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా సభాముఖంగా. ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో నాకు తెలిసి ఇటువంటి రాజకీయాలు లేవు. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయన అనుక్షణం ఆయనకి తోడుగా సలహాదారుగా పనిచేశారు. ఆ రోజు రాజకీయాలు అవి రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలు. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఈరోజు కానీ ఇంతకు ముందు కానీ ఎప్పుడు ప్రారంభమైంది నాకు తెలియదని నేను మీకు చెప్తా ఉన్నాను. తమిళనాడు తరహా రాజకీయాలు అన్నటువంటిది ఆంధ్రాలో ఇంపోర్ట్ చేయడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ఆ సుపరిపాలనని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటామని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ యొక్క స్మారక మందిరం, ఈ యొక్క కార్యక్రమం చరిత్రాత్మకమైనటువంటిది అని చెప్తా ఉన్నా. ఎలా చరిత్రాత్మకం అంటే, నేను లేకపోవచ్చు, నాయకులు లేకపోవచ్చు, ఈ నిర్మించినటువంటి ఈ మందిరం రాబోయేటటువంటి తరాలకి 100 సంవత్సరాలు ఈ స్మారక చిహ్నం ఇలాగే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అందుకే ఇది చారిత్రాత్మకమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకు నిర్మాత మైసభ కట్టినారు మైడ్ గారు
ఆ యొక్క ఈ యొక్క స్మారక మందిరాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ మల్లాది కృష్ణారావు అన్న గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు. ఆ యజ్ఞంలో కూడా జయించారంటే అది ఆయన విశ్వసనీయత, ఆయన యొక్క డిసిప్లిన్. ఒకటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒకరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కడపలో ఉన్నటువంటి జార్జిరెడ్డి గారి ఇంటికి 6 గంటలకు రమ్మన్నారు ఉదయం. నేను 6:10 వెళ్ళా. ఆయన 6 గంటల నుంచి కుర్చీలో బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అది పంక్చువాలిటీ అంటే, డిసిప్లిన్ అంటే. ఒక కార్యక్రమం అనుకుంటే అంటే 6 గంటలకి మేము స్టార్ట్ అయ్యి కోడూరుకు వెళ్ళాలి మైన్కి. నేను 10 నిమిషాలు లేటుగా వెళ్ళిన దానికి నేను క్షమాపణ చెప్పాను. ఇక అటు ప్రజలని, కార్యకర్తలని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచినటువంటి ఆ మహానాయకుడు ఒక చిన్న ఆడిటర్ అయినటువంటి నన్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో ఆయన హెల్ప్ చేశారు. ఆయన వల్ల నేను 4 సంవత్సరాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 3 సంవత్సరాలు నేను డైరెక్టర్గా పనిచేశాను. నన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేవీపీ గారికి కూడా తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఆయన రికమెండ్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో పడడం కూడా జరిగింది. ఆయనే కానీ బ్రతికుంటే మన జీవితాలన్నీ ఈ రకంగా కాదు, ఇంకా ఎక్కడో ఉండేటటువంటివి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా, మీడియా మిత్రులకి, ఈ సభకు విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను